దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికి నీ బలము ఇచ్చువాడవును నీవే. చాలు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ సహోదరుడ సహోదరి, నీ వ్యక్తిగత స్థితి ఈరోజు ఏ విధంగా ఉన్నదో కానీ పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, అది నరుల కష్టార్జితం చేత అది ఎక్కువ కాదట. రెండో మాట ఏంటంటే ఐశ్వర్యము గొప్పతనమట దేవుడే మనకి కలుగ చేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఐశ్వర్యము గొప్పతనము అది దేవునికి సంబంధించింది. యెహోవా ఆశీర్వాదం మాత్రమే మనకి ఐశ్వర్యమునిస్తుందట. కాబట్టి చాలాసార్లు ఈ లోకంలో ఉన్న ప్రజల యొక్క స్థితి ఏ విధంగా ఉన్నదంటే జీవితంలో ఏదో సాధించాలి అని ప్రజలు పరిగెత్తుతూ ఉన్నారు. జీవితము చాలా విలువైనది. ఈ జీవితాన్ని మనం ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటే అంతగా మనము చేరవలసిన గమ్యానికి మనం చేరుతాం. జీవితంలో గొప్పవారైపోవాలని ప్రజలు పరిగెత్తుతూ ఉంటారు. జీవితంలో గొప్పవారైపోవాలి అని అనేక మార్గాలు ఎన్నుకుంటూ ఉంటారు. జీవితంలో గొప్పవారైపోవాలి అని ఆయా దేశాలు వెళ్ళిపోతూ ఉంటారు. జీవితంలో గొప్ప ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోవాలని అనేక చదువులు చదువుకుంటూ ఉంటారు. కానీ మనుషులు ఎంత ప్రయాసపడ్డా ఎంత పరిగెత్తినా కానీ ఒక మంచి స్థితిలోకి వెళ్ళి ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళి ఆ వ్యక్తి ద్వారా సంఘము, సమాజము, ప్రజలు ఎప్పుడు దీవించబడతారు అంటే యెహోవా ఆ వ్యక్తిని ఆశీర్వదించాలి. ఆమేన్. యెహోవా ఆశీర్వాదం మాత్రము ఐశ్వర్యమునిస్తుందట. అది మన కష్టార్జితము చేత అది ఎక్కువ కాదట. రెండోది ఐశ్వర్యము గొప్పతనము అది దేవుడు మనకి ఒక బహుమతిగా దానముగా ఇస్తేనే కానీ అది మనలో స్థిరపడి ఆ యొక్క అనుభవము మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్తుంది. నీ డబ్బు, నీ ఆస్తి, నీ యొక్క జ్ఞానము ద్వారా నీవు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళలేవు. ఒకవేళ వెళ్ళినా కానీ నీ జీవితంలో సమాధానము, నెమ్మది అనేది ఉండదు. ఏదో రకంగా మానసికమైన ఒత్తిళ్లు, ఏదో రకమైన పోరాటము, ఏదో రకమైన కన్ఫ్యూషన్స్ అనేటివి రెగ్యులర్గా నువ్వు ఫేస్ చేస్తూ ఉంటావు. ఒకవేళ నీ తల్లిదండ్రులు మంచి డబ్బు ఉన్నవారు కావచ్చు, ఆ డబ్బు ద్వారా నిన్ను ఇంజనీరింగ్లో జాయిన్ చేయొచ్చు, ఒకవేళ మెడిసిన్లో జాయిన్ చేయొచ్చు. నీవు డాక్టర్ అయ్యి ఒక ఇంజనీర్ అయ్యి ఒక మంచి స్థాయిలో ఉన్నప్పటికీ ఈలోక సంపద ద్వారా, ఈలోక డబ్బు ద్వారా నీవు ఒక మంచి స్థాయిలోకి వెళ్తావు. కానీ నీ జీవితంలో నువ్వు పొందవలసిన, అనుభవించవలసిన సమాధానాన్ని, నెమ్మదిని అనుభవించవు. కానీ నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన ఒక కొరతను నీ జీవితంలో అనుభవిస్తూ ఉంటావు. కానీ దేవుని ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుందంటే దేవుడు ఐశ్వర్యమునిస్తూ ఐశ్వర్యముతో పాటు సమాధానాన్ని ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయంటే ఐశ్వర్యముతో పాటు సమాధానాన్ని ఇస్తాడు, ఐశ్వర్యముతో పాటు నెమ్మదినిస్తాడు, శాంతి సమాధానాలని నీ జీవితంలో చేకూరుస్తాడు. కానీ నీ సొంత జ్ఞానము ద్వారా, నీ సొంత పలుకుబడి ద్వారా ఒకవేళ ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళినా కానీ నీ జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యమైనది సమాధానము, శాంతి, నెమ్మది నీ జీవితంలో అనుభవించలేకపోతావు. కానీ యెహోవా ఆశీర్వాదం మాత్రమేనట అది ఐశ్వర్యమునిస్తుందట. ఐశ్వర్యము, గొప్పతనము అది దేవుడు మనకి అనుగ్రహించేదే. ఒకవేళ ఈరోజు దాకా ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడా,
నీవు ఒకవేళ కోటీశ్వరుడవు కావచ్చు, బ్యాంకులో కోట్లు బ్యాలెన్స్ ఉన్నది కావచ్చు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఐశ్వర్యవంతుడవు అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు పేదవాడివే. ఎందుకు అంటే ఐశ్వర్యము, డబ్బు, సంపద నీకున్నది, కానీ నీ జీవితంలో ఉండవలసిన దేవుడు లేడు నీ కుటుంబంలో. కానీ ఒకవేళ పేదరికంలో ఉండి టీవీ ప్రోగ్రాం చూస్తున్నావేమో, నీ బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, కానీ ఏమి లేకపోయినా నువ్వు యేసుక్రీస్తు ప్రభువును ఒకవేళ నువ్వు కలిగి ఉంటే ఈ లోకంలో కోటీశ్వరుల కంటే నీవే గొప్పవాడవు, అంతే. డబ్బు కలిగి యేసయ్య లేనివాడు పేదవాడే, డబ్బు లేకపోయినా యేసయ్య కలిగిన వాడు కోటీశ్వరుడు. ఆమేన్. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడా, ఈ మందిరంలో కూర్చొని మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనం దేవుడి నుంచి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు రాత్రి వచ్చేటివి కావవి. దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయంటే, మనం ఎంతగా ఆయన మీద ఆధారపడతా ఉంటే అంతగా మనల్ని నమ్మి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మనం ఎంతగా ఆయన మీద ఆనుకుంటామో, ఆయన మీద ఆధారపడతామో, అంతగా నీ నమ్మకత్వమును బట్టి, నీ యథార్థతను బట్టి, నీవు ఆనుకోవటమును బట్టి, ఆధారపడటమును బట్టి క్రమముగా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. కానీ ఈ లోకపరమైన ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయంటే, రాత్రి అకస్మాత్తుగా వచ్చేస్తాయి, అంతే. అకస్మాత్తుగా వచ్చి అకస్మాత్తుగా నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోతాయి. కానీ దేవుని ఆశీర్వాదాలు క్రమముగా మన జీవితంలో ప్రవేశిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు చాలామంది కొన్న తప్పుడు అభిప్రాయం ఏంటిదంటే, యేసుక్రీస్తును నమ్ముకోగానే నా అప్పులన్నీ పోతాయి, యేసుక్రీస్తును నమ్ముకోగానే నాకున్న 5,000 జీతం కలిగిన ఉద్యోగము 50,000 ఉద్యోగం దొరికిపోతుంది, యేసయ్యను నమ్ముకోగానే నేను కోటీశ్వరుడిని అయిపోతాను. ఎంత మాత్రం నువ్వు కావు కోటీశ్వరుడు. కానీ యేసయ్యను నమ్ముకోగానే మొదటిగా నీకున్న అనుభవం ఏంటంటే శాంతి సమాధానాలు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నెమ్మది, శాంతి, సమాధానం మొదటిగా నీ జీవితంలో ప్రవేశిస్తుంది. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే నరకానికి వెళ్ళవలసిన నీవు మోక్షానికి చేర్చబడతావు. ఆమేన్. అంతేకాక దేవుడు నీకు దేవుడిగా ఉంటూ నీకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో అది ఆ పరమ తండ్రి అయిన దేవుడు క్రమముగా దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ నెలల పాప ఒకవేళ మీకున్నదంటే, నెలల పాపలకి నువ్వు బిర్యానీ పెడతావా? పెట్టవు. నెలల పాపకి ఏం చేస్తావంటే మొదటిగా ఫీడింగ్ మదర్ పాలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాలిచ్చిన తర్వాత, పాలిచ్చిన టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటిదంటే ఫారెక్స్ ఇవ్వటం స్టార్ట్ చేస్తుంది. ఆమేన్. ఫారెక్స్ ఇచ్చిన తర్వాత మెల్లగా మెత్త అన్నం పెట్టడం స్టార్ట్ చేస్తుంది. అన్నము ఒకవేళ అరుగుతూ ఉంటే నో ప్రాబ్లం, ఒకవేళ అరగకపోతే మరలా ఫారెక్స్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఎదుగుతున్న కొద్దీ ఆ ఫీడింగ్ మదర్ ఏం చేస్తుందంటే ఆ శరీరానికి డైజెషన్ జరగటానికి తగిన ఆహారాన్ని క్రమంగా ఇస్తుంది. ఒక మంచి స్థాయిలోకి వచ్చిన తర్వాత మంచి ఫుడ్ అనేది తల్లి ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా దేవుడు మనల్ని, మన యొక్క భవిష్యత్తుని చూసి మనల్ని కూడా క్రమముగా దీవించి ఆశీర్వదించే దేవుడు. ఆమేన్. అప్పుడే పుట్టిన బిడ్డకి తల్లి ఏ విధంగా పాలిస్తుందో, అప్పుడే క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఒక బ్లెస్సింగ్స్, ఒక దీవెన అనేది ఇస్తాడు. దాని తర్వాత మెల్లగా ఎదుగుతూ ఉంటే మరలా తన దీవెన కొంచెం పెంచుతాడు. ఈ విధంగా క్రమముగా మన పరమ తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని బ్లెస్ చేస్తూ వస్తాడు. కాబట్టి
ఆ పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని ఆ విధంగా బ్లెస్ చేయటమును బట్టి ఆ దీవెనలు శాశ్వత కాలము మన కుటుంబంలో నిలిచుంటాయి. గట్టిగా చెప్పట్టుకుందాం. ఈ లోకంలో ఉన్న పద్ధతి ఏంటిదంటే, పుట్టిన నెలల బిడ్డకి బిర్యానీ పెట్టే పద్ధతి. ఏది పెట్టే పద్ధతి చెప్పండి? బిర్యానీ పెట్టడంతో ఆ బిడ్డకి ఏమైపోతుంది చెప్పాలి? డైజెషన్ కాదు, వామిటింగ్స్ అయిపోతాయి, భయంకరంగా వీక్ అయిపోతుంది. అసలు ఒక వెర్రివాడు కూడా ఆ పని చెయ్యడు. చిన్న బిడ్డకి ఎవరైనా బిర్యానీ పెడతారా? పెట్టరు. కానీ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు దేంతో సాదృశ్యంగా ఉన్నాయంటే, పుట్టిన బేబీకి బిర్యానీ పెట్టడం ఎంత పిచ్చితనమో, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యము కూడా అకస్మాత్తుగా వచ్చేస్తుంది, అకస్మాత్తుగా మనల్ని బలహీనం చేసేస్తుంది, విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ పరమ తండ్రి అయిన దేవుడు ఎట్లాంటి మనస్సు కలిగిన వాడంటే, తల్లి బిడ్డకి ఏ విధంగా క్రమంగా ఫీడింగ్ ఇస్తుందో అదే విధంగా క్రమంగా ఫీడింగ్ ఇచ్చేసేసి, ఇక ఆ ఫీడింగ్ ఏ విధంగా మారిపోతుందంటే, బ్రతికినంత కాలము బలంగా ఉంటాడు ఆ కుమారుడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. కాబట్టి ఐశ్వర్యము, గొప్పతనము మనం ఎవరి నుంచి పొందుకోవాలంటే దేవుడి నుంచి మనం పొందుకోవాలి. యెహోవా ఆశీర్వాదం మాత్రమే మనకి ఐశ్వర్యమునిస్తుంది. కొంచెం డిలే అయినా లేట్ అయినా కానీ దేవునిపై ఆధారపడి నమ్మకంగా ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలలోనే మనం స్థిరపడిపోవాలి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం పరిగెత్తితే మన జీవితంలో ఒక దినమున చేదు అనేది సంభవిస్తుంది. ఆ సమయంలో మనల్ని లేవనెత్తటానికి ఎవరు కూడా సహకరించరు. అందుకని చూడండి, చదువుదాం. ఆదికాండం 26వ అధ్యాయంలో ఒక యవనస్తుడు కనబడతాడు. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనమును చదవాలి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. గట్టిగా చప్పట్లు కొడదాం. అదే దేశంలో ఒక రాజు ఉన్నాడు. చదవండి 16వ వచనం. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గేరారు లోయలో గుడారము వేసి అక్కడ నివసించెను. చాలు. చూడండి, ఒక దేశంలో ఇస్సాకు విత్తనములను విత్తినాడట. ఎప్పుడైతే దేవునితో పాటు ఉంటూ ఆ యవ్వనస్తుడు విత్తనములను విత్తినాడో ఆయన గొప్ప పంటను కోసినాడు. గొప్ప పంటను కోయటమే కాదు కానీ యెహోవా అతనిని ఆశీర్వదించినాడు కాబట్టి ఆ దేశంలో గొప్పవాడైనాడట. ఆమేన్. అయితే అబీమెలెకు అనే రాజు దేవుడు లేకుండా ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆ దేశంలో ఉన్న మిగతా వాళ్ళందరూ ప్రయాసపడుతూ ఉన్నారు, విత్తనాలను విత్తుతూ ఉన్నారు, కానీ పంటను కొయ్యలేకపోతున్నారు. ఎందుకంటే ఆశీర్వదించే దేవుడు వారితో పాటు లేడు కాబట్టి. ఇస్సాకుతో పాటు ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు కాబట్టి దేశంలో గొప్పవాడైనాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆశీర్వదించే దేవుడు అబీమెలెకుతో లేడు, ఆశీర్వదించే దేవుడు ఆ దేశంలో ఉన్న ప్రజలతో లేడు కాబట్టి వారు విత్తిన విత్తనాలే ఇస్సాకు విత్తినాడు, ఇస్సాకు విత్తిన విత్తనాలే వారు విత్తినారు. కానీ ఇస్సాకు విత్తనాలకి దేవుడు బహు బలమైన ఫలింపునిచ్చినాడు. కానీ వారు విత్తిన విత్తనాలకి సమృద్ధి అయిన పంట కొయ్యలేకపోయినారు. ఇస్సాకు ప్రయాసపడ్డాడు, అబీమెలెకు రాజు దేశంలో ఉన్న ప్రజలు ప్రయాసపడ్డారు. కానీ ఇస్సాకుతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేశంలో గొప్పవాడైనాడు. ఈ రాజుతో ఈ ప్రజలతో దేవుడు లేడు కాబట్టి వారు వెళ్ళవలసిన స్థాయిలోకి వెళ్ళలే. ఈ ఇస్సాకు ఎంత గొప్పవాడైనాడంటే రాజు కంటే గొప్పవాడైపోయినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత గొప్పవాడైనాడు? ఆ దేశంలో రాజు కంటే గొప్పవాడైపోయినాడు.
ఇక రాజుకి పిచ్చెక్కిపోయింది. ఇక ఈ యవనస్తుడు కానీ ఇంకా ఈ దేశంలో ఉంటే ఇంకా అంచెలు అంచెలుగా గొప్పవాడైపోతాడు. అమ్మో, ఈ యవనస్తుడు ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు అని ఆ రాజు ఏం చేస్తున్నాడంటే ఇస్సాకును ఆ దేశంలో నుంచి వెళ్ళగొట్టేసినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటల సందర్భంగా మీరు తెలుసుకోవలసిన వాస్తవం ఏంటిదంటే, ఇస్సాకు దేవునితో ఉన్నాడు, అబీమెలెకు దేవుడు లేకుండా ఉన్నాడంతే. ఇస్సాకు ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువును కలిగిన ప్రజలకి సాదృశ్యం. అబీమెలెకు ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు లేకుండా లోకానుసారంగా బ్రతికే వారికి సాదృశ్యం. ఎప్పుడైతే ఇస్సాకు దేవుణ్ణి కలిగి ఉన్నాడో దేవుడు ఆ దేశంలోనే ఒక గొప్ప స్థాయిలోకి తీసుకొని వెళ్ళిపోయినాడు. టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడా, నీవు దేవుణ్ణి కలిగి లేనంత కాలము నువ్వు శాపాన్ని అనుభవిస్తావు. కానీ నువ్వు ఎప్పుడైతే యేసయ్యని కలిగి ఉంటావో నీ జీవితంలో పరలోక ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. నాకు చిన్నప్పటి సందే చెవులు వినబడాయి. ఆపరేషన్ కూడా చేయించుకున్నా నేను. నాకు అసలు చెవులే వినబడాయి. ఇప్పుడు నన్ను ఫస్ట్ పిలిచినప్పుడు నా చెవులలో ఎంతో సౌండ్ నచ్చింది. దేవుడు నన్ను ముట్టి ఏం పేరు నీ పేరు? కవిత. ఎక్కడి నుంచి వచ్చినావు? మహారాష్ట్ర నుండి వచ్చిన చంద్రపూర్. పాస్టర్ అయ్య నన్ను ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేకుండా బాధపడుతున్నా టీస్టర్ ముందుకు రాని పిలిచినాడు. నాకు అదే నెల నాకు 2 బిడ్డలను దేవుడు ఇచ్చినాడు. నాకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేక? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు పిల్లలు లేక డాక్టర్ కూడా నాకు పుట్టరని చెప్పినారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు నీకు? 2 పిల్లలు. 2 పిల్లలట. నీకు చెవులు వినబడక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చిన్నప్పటి సంది నాకు చెవులు వినబడట్లే. ఇప్పుడు వినబడుతుందా? వినబడుతుంది. నిన్ను ముట్టింది ఎవరు? దేవుడు. ఏ దేవుడు? యేసయ్య దేవుడు. చప్పట్లు కొడదాం. మెడ నొప్పులను ఈపు నొప్పులు భయంకరంగా చచ్చిపోతున్నా ఏందన్నట్టు. ఇప్పుడు డాడీ ప్రార్థన చేయంగా స్వస్థత కలిగింది. ఇగో రిలీఫ్. మెడ గుంజులు బాగా పక్క కొంచెం తక్కువ తలనొప్పి, మెడల గుంజుడు, చెప్పు. ఛాతి నొప్పి తక్కువైంది. తక్కువైందా? మాకు మస్తు మెడల నొప్పులు ఉండే ఇక్కడికి వచ్చే ముందు. ఎప్పటి నుంచి తల్లి నొప్పి? మొన్నటి సండే ఉండే. ఇక నిన్ను వచ్చే ముందు బాగుండే. మీరు ప్రేర్ చేయని తగ్గింది. తండ్రి మీకే మహిమ కలుగును. మెడల నొప్పులు బాగా, కాళ్ళ నొప్పులు నొచ్చేటి నాకు బాగా రోజులు వస్తుంది. ఇప్పుడు తక్కువైంది. నాకు ఛాతీలు నొత్తండి, ఈ కడుపులో సూ నొప్పి ఉండే. దేవుడు నా పేరు రత్నకుమారి అండి. నేను ఎంఎస్సీ బీఈడి చేశాను. 7 years నుంచి నేను చేతబడి శక్తులతో బాధిస్తున్నాను. తెలియక మా పేరెంట్స్ హాస్పిటల్స్ మొత్తం తిప్పారు. కానీ మా పేరెంట్స్ మానే వాళ్ళందరూ అనుకున్నారు ఎప్పుడు తినవు రోగాలతోనే అనేసి అందరూ తిడుతూ ఉన్నారు. దానివల్ల మానసికంగా చాలాసార్లు బాధపడ్డాను. చనిపోవాలని కూడా బుక్స్లో లెటర్స్ రాసి చాలాసార్లు దేవుడా నన్ను చంపేసే నేను బ్రతకను అనేసి చాలాసార్లు అలా రాశాను. మా సిస్టర్స్ చూసి ఎందుకు ఇలా రాసావని కూడా చింపేసిన రోజులు ఉన్నాయి ఆ పేపర్స్. మళ్ళీ తర్వాత మొన్న ఇంకా నేను 9 days కరెక్ట్గా బ్రతకాల్సింది. అప్పుడు టీవీ చూస్తూ ఉన్నాను, లైవ్ చూస్తూ ఉంటే కింద పడిపోయాను. ఇంకా అంతంతలోకే పెద్దగా ఏడుస్తూ అరుస్తూ నాకు చేతబడి చేశారు. 7 years చేసేసనేసి నాలో ఉంచి డెవిల్ మాట్లాడింది. డెవిల్ మాట్లాడిన తర్వాత ఎవరు చేయించారు అవన్నీ అనేసి డెవిల్ చెప్పేసింది. అప్పటికి నాకు యేసు ప్రభు శక్తి ఉండబట్టి సెకండ్ టైం చేయించినప్పటికీ 7 yearsలో 2 times చేయించారు. నాకు 2 times చేయించినప్పటికీ నాకు దేవుని శక్తి ఉండడం వల్ల నాకు హాని ఏం జరగలేదు. ఇక్కడ ప్రార్థనకి రావాలి, లైవ్ చూసిన తర్వాత నాకు ఇదంతా బయటపడింది అనే ఒక కారణంతో మేము కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చాము. ఈరోజు బ్రదర్ గారు పిలిచి ఏసు రక్తం నా మీద చిమ్మిన తర్వాత లైవ్లో పూర్తిగా నాకు
స్వస్థత కలిగిందండి. అమ్మా నాన్న యేసయ్యా యేసయ్యా పాప